ఓజీ సినిమా సో హిట్టు, సూపర్ హిట్టు, బంపర్ హిట్టు కాదు, బ్లాక్ బస్టర్ అయిందన్నది ప్రతి అభిమాని యొక్క సిగ్నల్. ఎందుకంటే నిన్న రాత్రి నుండినే ఆ మేనియా ప్రారంభమైపోయింది. ఒక్కొక్కళ్ళు వాస్తవంగా పవన్ కళ్యాణ్‌లో 'అత్తారింటికి దారేదిలో' డైలాగు ప్లస్ ఆ ఈజినెస్సు నచ్చుతది. 'గబ్బర్ సింగ్‌లో' ఉన్నటువంటి ఆ టెంపర్‌మెంట్ నచ్చుతది. అట్లాగే 'ఖుషీలో' ఉన్నటువంటి ఆ చిలిపితనం నచ్చుతది. ఇట్లాంటి అన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నచ్చితే అన్నీ కలిపి నచ్చినటువంటి ఒక అతిపెద్ద ప్యాకేజ్ 'ఓజీ' అయింది. నిన్న నారా లోకేష్ చెప్పినట్టు 'ఓజీ' అంటే ఓల్డ్ గ్యాంగ్‌స్టరు. కానీ ఏది మా గాడ్ అని చెప్పి ఏది ప్రతి పవన్ అభిమాని కూడా ఫీల్ అవుతారు. అలాంటిది ఆ గాడ్ సినిమా అద్భుతంగా సక్సెస్ అవ్వాలంటూ అభినందనలు తెలియజేసుకొచ్చారు లోకేష్. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్‌ని ఎలా చూడాలనుకుంటున్నారు? ఒక గ్యాంగ్స్టర్ రోల్లో చూడాలనుకుంటున్నారు, ఒక టెంపర్ చూడాలనుకుంటున్నారు, ప్లస్ ఆ మ్యూజిక్కు ఆ టెంపరు ఓవరాల్గా ఇక్కడ పవన్ కళ్యాణే చెప్పినట్టుగా ఇందులో నిర్మాత పాప దానయ్య దారిని పోయే దానయ్యగానే మిగిలిపోయారు. ఇదివరకు నిర్మాతల పేర్లు కూడా బాగా ప్రచారంలో ఉండేది. ఒక అశ్విని దత్తు, ఒక ఏఎం రత్నం, ఇదివరకు దానయ్యది కూడా బాహుబలి సినిమా సందర్భంలో. కానీ ఇప్పుడు మాత్రం నిర్మాతను కూడా తలుచుకునే పరిస్థితి లేదు. ఎవరు బాగా ఆ సినిమాని లీడ్లోకి తీసుకురావడానికి తమ సర్వశక్తులు వడ్డారు వాళ్ళిద్దరు అన్నటువంటిది. ఒకటి తమన్, మొత్తం జీవితం అంతా వడపోసి కొట్టినటువంటి బీజిఎం ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అయింది. ఇక భవిష్యత్తులో తమన్కి ఇంకొక 5 ఏళ్ళు ఇది ఫుడ్ పెడుతుంది. అంటే ఇది చూస్తారనమాట, ఇది వింటారు, ఇది గుర్తుకు తెచ్చుకుంటారు. అదే సందర్భంలో సుజిత్, సాహో సినిమా అద్భుతం, కానీ ఒక్కోసారి ఇదివరకు అదేది మహేష్ బాబుది కనుక అతడునో లేకపోతే కొన్ని సినిమాలు ఉన్నాయి, సినిమా చూస్తే అద్భుతంగా ఉంటుంది కానీ థియేటర్లో ఆడలేదు. సాహోది కూడా అట్లాంటిదే. బట్ వాటిని పక్కన పెట్టి మరి సాహో అంటే తన అభిమాని ఆ డైరెక్టరు ప్లస్ విపరీతమైన పెచ్చున్నది కల్ట్గా చూపించాలని కోరుకునేటువంటి మనస్తత్వం ఉందని అతన్ని ఎంకరేజ్ చేసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ స్థాయితో పోల్చుకుంటే ఇతను చాలా చిన్న కుర్రోడు, కానీ ఇతని ఆ టెంపర్మెంట్ ఆ సినిమాకి ఊపు కాదు, జీవం కాదు. ఓ రకంగా చెప్పాలంటే బాంబులు పేల్చేసిందని చెప్పాలి. అసలు సీటు మీద ఎవరు కూర్చోవట్లేదు అభిమానులు. అదే సందర్భంలో బయటకు వచ్చిన తర్వాతన ఉద్వేగంతో రగిలిపోతూ ఉన్నారు. ఆ స్థాయిలో సూపర్ హిట్ అయ్యే విధంగా అది బంపర్ హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్ అయిందని అభిమానులందరూ సంతోషపడుతున్నారు.